ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. అటు తెర మీద ఇటు తెర వెనుక సమంత ఫుల్ బిజీగా మారిపోతోంది. ట్రలాలా మూవీ కంపెనీ బ్యానర్ పై శుభం సినిమాను ప్రొడ్యూస్ చేసిన ఈ డేరింగ్ బ్యూటీ మరో సినిమాకి స్టేజ్ సెట్ చేస్తోందట. అది తనకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నందిని రెడ్డితో కలిసి. మరి ఈ బేబీ ఓ బేబీ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా? బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ సమంత కెరీర్ లో మైల్ స్టోన్ లాంటి సినిమా ఓ బేబీ. న్యూ ఏజ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా జీవిత సారాన్ని కాస్త ఫిలాసఫికల్ గా మరి కాస్త కామిక్ గా చెబుతూ క్లాస్ ని మాస్ ని ఒకేలా ఆకట్టుకుంది. 2013లోనే సమంత నందిని రెడ్డి కాంబినేషన్ లో ఫస్ట్ మూవీ వచ్చింది. అదే జబర్దస్త్. సిద్ధార్థ్ హీరోగా చేసిన ఈ సినిమాలో నిత్యా మీనన్ కూడా లీడ్ రోల్లో కనిపించింది. బ్యాండ్ బాజా భారత్ అనే హిందీ సినిమా స్ఫూర్తితో తీసిన జబర్దస్త్ ఎందుకనో జనానికి నచ్చలేదు. సమంత నందిని రెడ్డి కాంబినేషన్ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రిపీట్ అవ్వబోతోంది. ఖుషి తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న శామ్ ఈ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్టుపై నందిని రెడ్డితో జోరుగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతా ఓకే అయితే దీనిపై త్వరలోనే అఫీషియల్ గా ప్రకటన రావచ్చు. ట్రలాలా మూవీ కంపెనీ ద్వారా శుభం సినిమాను ప్రొడ్యూస్ చేసిన సమంత ఇప్పుడదే బ్యానర్ పై లేటెస్ట్ ప్రాజెక్ట్ ను కూడా నిర్మించనుందట.